S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మొక్కలు ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు అంగం మీద చాలా రోజుల నుంచి ఒక రౌండ్గా పెద్ద సైజ్ ఆకారంలో రెడ్డిష్గా ఉంది. ఇది ఏం ఇన్ఫెక్షన్ నాకు అర్థం కావడం లేదు సార్, ఇది చాలా రోజుల నుంచి ఉంది. సో ఈ ప్రాబ్లం ఏమై ఉంటుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఇదేమన్నా ఎస్టీడీ ఇన్ఫెక్షనా చెప్పండి అని కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఈ వీడియోలో ఏం ఇన్ఫెక్షన్ ఉంటుంది, సో దీనివల్ల ఏమైనా డేంజరా, సో డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినైతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, అంగం మీద ఏదైతే ఉందో పెద్ద సైజులో రౌండ్గా రెడ్డిష్గా ఉంది, ఏం ఇన్ఫెక్షన్ ఉంటుంది చాలామంది అడిగారు. చూద్దాం ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి జూన్స్ బెలనైటిస్ ఇన్ఫెక్షన్. ప్రీవియస్ వీడియోస్లో నేను దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది ఒక క్రానిక్ ప్రాబ్లం అండి. అక్యూట్ స్టేజ్ నుంచి క్రానిక్ స్టేజ్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏదైతే ఉందో ఈ బెలనైటిస్ ఇన్ఫెక్షన్ అనేది మనకు అంగం పైన రెడ్డిష్గా ఉంటుందండి. ఈ మధ్యలో నాకు చాలా మందిలో కంప్లైంట్స్ వచ్చాయి అన్నమాట. నేను చెప్పాను ఈ ప్రాబ్లం అనేసి. ఓకే, దాని వల్ల ఏమైనా మేజర్ ప్రాబ్లమా అని కూడా చాలామంది అడిగారు, భయపడ్డారు నాతో, ఇదేమైనా హెచ్ఐవిగా ఏమైనా మారిపోతుందేమనేసి. సో ఓకే, దీని గురించి ఒక వీడియో చేద్దాం. సో ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, సో కొంతమంది తెలుసుకుంటారు కదా. సో మనకు అంగం మీద ఏదైతే ఉందో, సో బెలనైటిస్ ఇన్ఫెక్షన్ బాగా క్రానిక్ అయ్యే కొద్దికి, అంటే దీర్ఘకాలికంగా అయ్యే కొద్దికి రెడ్డిష్గా అయిపోతుందండి. దాన్ని జూన్స్ బెలనైటిస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఒక్కోసారి ఆ రౌండ్గా లేయర్ పెనిస్ ఫోరెడ్ మీద లేయర్ డ్యామేజ్ అయ్యి కూడా ఒక్కోసారి రక్తం రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని జూన్స్ బెలనైటిస్ ఇన్ఫెక్షన్ అంటారు. మంట ఎక్కువ ఉంటుంది, లైట్గా ఇచ్చింగ్ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇది దేని వల్ల వస్తుంది సార్ అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వస్తుంది. సో సింపుల్గా చెప్పేస్తాను, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న కొంతమంది బెలనైటిస్ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తగ్గుతూ ఉంది, కొంతమంది తగ్గడం లేదు. సో ఈ తగ్గని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళు ఈ వైరల్ టెస్ట్లు అనేవి చేసుకోండి. అది ఏంటి అలా అని ఒకసారి నాకు వీడియోస్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసినట్టు నేను కూడా చెప్తాను. ఓకేనా? లేదా నియర్ డాక్టర్ని కూడా విజిట్ చేసి అడగండి ఏ వైరల్ టెస్ట్లు ఉన్నాయనేసి. ఇది జూన్స్ బెలనైటిస్ ఇన్ఫెక్షన్. ఇదైతే ట్రీట్ చేసుకుంటే తగ్గిపోతుందండి. బట్ మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, స్టార్టింగ్లో వచ్చిన ఇన్ఫెక్షన్ స్టార్టింగ్లోనే చూసుకోండి. అది దీర్ఘకాలికంగా అయ్యే కొద్దిగా ఈ స్టేజ్కి అనేది మారిపోతుంది అనమాట. దీన్ని జూన్స్ బి ఇన్ఫెక్షన్ అంటారు. ఓకేనా? సో ఇదైతే ట్రీట్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు. మీరైతే పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఇక్కడ సో క్రానిక్గా అంటే ఎక్కువ రోజులు ఉండే విధంగా చూసుకోకండి. ఓకేనా? సో తొందరగా ట్రీట్ చేసుకొని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటే నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.